ఆంధ్రప్రదేశ్లో బీసీ సోదరులకు మేలు చేసేందుకే సీఎం జగన్ సర్కారు కులగణన చేపట్టిందని, వైసీపీ అధికారంలో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడ బీసీ సంఘం ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర నేతలతో కలిసి బీసీ జెండా ఆవిష్కరించారు. రాగల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ బీసీలకు పెద్దపీట వేస్తుందని నాని చెప్పారు. బీసీ సోదరులంతా ఏకతాటిపైకి వస్తే 50% రిజర్వేషన్లు సాధించవచ్చన్నారు. చట్టాలు లేకపోయినా ప్రభుత్వం, పార్టీ పదవుల్లో బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే నాని చెప్పారు. అది మున్సిపాలిటీ కలెక్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ క్యాబినెట్లో పెట్టిన నిర్ణయం తీసుకోవాలి. అది తప్పకుండా 2000 గజాలు బీసీ భవన్కి వస్తుందని చెప్పి నేను మాట్లాడుతూ, అదేవిధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో బీసీ కమిటీ నిర్వహించి నరసింహారావు, మల్లేశ్వరరావు, ఇతర సభ్యులందరూ కలిసి ఇక్కడ జ్యోతిరావు పూలే గారి విగ్రహం, ఆయన సతీమణి సావిత్రి పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవటం, అదేవిధంగా బీసీ కార్యవర్గం ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ బీసీలని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలి. మనకి బీసీలు ఇంత పర్సంటేజ్ ఉన్నాం, ఇది ఎవరో ముష్టేస్తే వచ్చేటువంటి పదవులు కాదు, మన హక్కుగా సాగి